గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ యువర్ మైండ్, లుకింగ్ త్రూ ద సిలబస్, ఇది ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఇదే అన్నమాట. ఇక రెండో చాప్టర్ మన ఈరోజు రెండో యూనిట్ ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. మనకి ఎకానమీ అని అనలేదు, ఇక్కడ ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఉంటున్నాడు. వాట్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్, వాట్ ఈజ్ ఎకనమిక్ డెవలప్మెంట్, ఇవి రెండు వేరు. ఇది ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని మనకి ఇచ్చిండు. ఇప్పుడు మన విచిత్రంగా దీంట్లో ఐదు టాపిక్లు ఉన్నాయి. ఫస్ట్ 5 టాపిక్లు చూద్దాం. 1 సస్టైనబుల్ డెవలప్మెంట్, 2 పావర్టీ, 3 ఇంక్లూజన్, 4 డెమోగ్రఫిక్స్, 5 సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. ఈ 5 టాపిక్లు యూపీఎస్సీ ఫిలిమ్స్ కోసం ఇచ్చిన సిలబస్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో భాగంగా. ఇప్పుడు మీరు చూస్తే 2 టాపిక్లు మల్టీ డిసిప్లినరీ. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. మనం పాపులర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడ చదువుతాం అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్లో చదువుతాం ఎక్కువ. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతుంది కాబట్టి మనకి ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, వేరే పొల్యూషన్ అని, గ్లోబల్ వార్మింగ్ అని, లేదంటే కంటామినేటెడ్ వాటర్ అని, కంటామినేటెడ్ ఆయిల్ అని, ఇటువంటివన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల మనకు అనర్థాలు జరుగుతున్నాయి. దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ఫ్యూచర్ జనరేషన్స్కి రీసోర్సెస్ మనం ఇప్పుడే డిప్లీట్ చేస్తున్నాం కాబట్టి రీసోర్సెస్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా వాడుకోవడానికి కోసం వచ్చిన కాన్సెప్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే విచక్షణ రహితంగా మనం వనరులను కొల్లగొడుతున్నాం ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఉంచకుండా అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఇది యాక్చువల్లీ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. మరి మనకి ఎందుకు ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో ఈ టాపిక్ తీసుకొచ్చి పెట్టాను, ఇది ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ వేరే సెక్షన్, వేరే చాప్టర్ ఉంది. దాంట్లో మనకి 3 టాపిక్లు ఉన్నాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, రెండవది బయోడైవర్సిటీ, మూడవది క్లైమేట్ చేంజ్. ఈ 3 టాపిక్స్ మనకి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యూనిట్లో ఇచ్చింది. అక్కడ యాక్చువల్గా ట్రెడిషనల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి, కానీ అది అక్కడే ఇవ్వకుండా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అన్న చాప్టర్లో ఇచ్చిండు. దీనికి రీజన్ ఏంటి అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్, దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏదో తగ్గిద్దామని, లేదంటే డీగ్రేడేషన్ తగ్గిద్దామని నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఇది నీ ప్రజెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే నువ్వు చెయ్యాలని మనం ఫోర్స్ చేస్తున్నావు గవర్నమెంట్ మీద, దీని ఇంపాక్ట్ మన దేశ గ్రోత్ మీద ఉంటుంది అనమాట. గ్రోత్ అంటే వృద్ధి. మనం ఆకలి ఉంది, దారిద్ర్యం, పేదరికం, దారిద్ర్యం, ఆకలి, మనకుండే దేశ సమస్యలు ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, పేదరికం ఇటువంటివి సాల్వ్ చేసుకోవాలంటే ఇది ఇప్పుడు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపార్టెంటా, లేదంటే ఆకలి చావులు ఇంపార్టెంటా, లేదంటే పేదరిక నిర్మూలన ఇంపార్టెంటా అన్నది మనకి ఒక ఎథికల్ క్వశ్చన్ అనమాట. కాబట్టి అంటే ఈ వృద్ధిని ఆపాలా, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వృద్ధిని ఆపుకోవాలా మనం. మా పేద ప్రజలకు అన్నం, ఆకలి దప్పులను ఏదైతే ఉన్నాయో అవి తీర్చకూడదా, తీర్చే అవకాశం మాకు ఇవ్వరా. కాబట్టి పేద దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్కి, లేదంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం పోతే ఉండే ప్రజలు, ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న ప్రజలు ఏమైపోతారు, ఇది అందుకే ఇక్కడ ఎకానమీలో వచ్చిందనమాట. అంటే నీ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతున్న కాన్సెప్ట్లు ఏవైనా సరే మనకి ఈ టాపిక్లో వస్తుంది. ఇక్కడ రెండో పాయింట్ యాక్చువల్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటుంది అంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ తీసుకున్నాం, ఇండస్ట్రీ తీసుకున్నాం, సర్వీస్ సెక్టర్ తీసుకున్నాం, ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నాం. ఇక్కడ ప్రతిదీ ఒక ట్రెడిషనల్ వేలో, లేదంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఇక్కడ అగ్రికల్చర్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ట్రాన్స్పోర్టేషన్లో ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ద్వారా డీజిల్ ఇంజన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇప్పుడు దాని ప్యాటర్న్ అన్నది, డెవలప్మెంట్ ప్యాటర్న్ అన్నది ప్రతి ఇండస్ట్రీ నుంచి, ప్రతి సెక్టార్ నుంచి మనకి ఆ డెవలప్మెంట్ లేదంటే ఆ గ్రోత్ పెరిగే కొద్దీ మనకి డీగ్రేడేషన్ ఏర్పడి, ఆ డీగ్రేడేషన్ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, గ్లోబల్ వార్మింగ్ కానీ, లేదంటే పొల్యూషన్ కానీ, ఇటువంటి సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న దాంట్లో మీకు అన్ని రంగాలను టచ్ చేస్తుంది. ఇది ఆటోమొబైల్, కాలుష్యం తగ్గించేది. నెక్స్ట్ అగ్రికల్చర్, సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇటువంటివి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ వెహికల్స్, సోలార్, న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సన్, విండ్, సోలార్, విండ్ ఎనర్జీ, ఇటువంటి న్యూక్లియర్ కూడా యాక్చువల్గా. అంటే ఇటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ని డెవలప్ చేసుకోమని ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ చెప్తుంది. అన్నప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఈ
ఈ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి, ఏవి చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ మనం సాధించగలం అన్నది ఇక్కడ ప్రతి రంగంని టచ్ చేస్తుంది అనమాట. అది ఎకానమీ రిలేటెడ్ కాబట్టి ఎకనమిక్ డెవలప్మెంట్కి, ఎకనమిక్ గ్రోత్కి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక వైరుధ్యమైన లేదంటే విరోధమైన ఒక డైరెక్షన్ లాగా మనకు అనిపిస్తుంది. యాక్చువల్గా రెండు ఒకటే అట్లా అనిపిస్తుంది అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తే ఎకనమిక్ డెవలప్మెంట్ ఏమైపోతుంది అన్నది అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్న వాదన అనమాట ఇది. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతున్న లేదంటే పేద దేశాలకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక ఛాలెంజ్. అది మనం ఎట్లా అచీవ్ చేస్తున్నాం అన్నది ఇక్కడ, అందుకే ఇది ఎకానమీలో పెట్టాడు. ఇంకా రెండో పాయింట్ పావర్టీ. ఇది ఒక ట్రెడిషనల్ టాపిక్. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నది అంటే ఇప్పటికే పోయి ఉండాల్సింది టాపిక్ సిలబస్లోంచి. కాబట్టి అది ఎవర్ గ్రీన్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఆల్సో ఫర్ ద అదర్ స్టడీస్. పావర్టీ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పావర్టీ ఎస్టిమేషన్స్ నుంచి పావర్టీ ఎస్టిమేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ దాకా మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. పావర్టీ ఎస్టిమేషనే యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం ఉంది, పెద్ద వివాదాలు ఉన్నాయి. అంటే మనం విదేశాలకు చూపించుకోవడం కోసం మా దేశంలో పేదరికం తగ్గింది అని చెప్పుకోవడం కోసం మనం తక్కువ ఉన్నారని చెప్పుకుంటున్నామా, నిజంగా చెప్పుకుంటున్నామా, లేదంటే అబద్ధం చెప్తున్నాం అన్న విమర్శలు కూడా అంతర్జాతీయ సమాజంలో మన మీద ఉన్నాయన్నమాట. మన మీదే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఆ విమర్శ ఉంది. ఎందుకు అంటే మనకి ఇన్వెస్ట్మెంట్లు రావాలి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని మనం చూపించుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అన్నది వన్ ఆఫ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ టుడేస్ ఎకానమీస్ అనమాట. కాబట్టి ఈ ఇండియా అన్నది ఈ ఇన్వెస్ట్మెంట్లని మనం ఇన్వైట్ చేయాలంటే మన పావర్టీ ఎలివేషన్ కోసం కూడా. కాబట్టి మనకు పెట్టుబడులు కావాలి అన్నప్పుడు ఒక్కోసారి మనం పావర్టీ తక్కువ చేసుకుంటున్నాం అన్న విమర్శలు, పావర్టీ ఎస్టిమేషన్ అనేది తక్కువ కావాలని ప్రభుత్వం తక్కువ చేస్తుందా అన్నది ఒక విమర్శ ఉంది. ఆ ఎస్టిమేషన్ నుంచి పావర్టీని గుర్తించడం, అబ్జల్యూట్ పావర్టీ అంటున్నాం, రిలేటివ్ పావర్టీ అంటున్నాం. దీంట్లో చాలా కొలమానాలు ఉన్నాయి, గినీ ఇండెక్స్ అని, ఇన్ఈక్వాలిటీస్ అని. అయితే అబ్జల్యూట్ పావర్టీ మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మనం బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మనం ఫుడ్ గ్రెయిన్స్ అందిస్తున్నాం. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం. తర్వాత ఈ డ్రైనేజ్ అంటే పావర్టీ ఉండే క్రానిక్గా పూర్ పీపుల్ ఉండే ఏరియాలు కొన్ని ఉంటాయి, ఎస్సీ ఎస్టీలు ఉండే ఏరియాలు, లేదంటే అర్బన్ ఏరియాస్లో స్లమ్ ఏరియాస్. అంటే వాట్ ఈజ్ పావర్టీ, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పావర్టీ, వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ పాలసీస్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. ఇవన్నీ కూడా పావర్టీ గురించి మనం చదవచ్చు. ఇంకా మూడోది ఇంక్లూజన్ అనేది ఇది ఒక ఈ రీసెంట్ ఫినామినా అనమాట. అంటే మనం ఎల్పిజి అంటే లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది 91లో ఎప్పుడైతే మనం ఈ పాలసీ మనం ఫాలో అవుతున్నామో, యాక్చువల్గా చాలా రిఫార్మ్స్ తెచ్చుకున్నాము. ఈ భారతదేశ వృద్ధి రేటు పెరిగింది. మనము ముందుకు మన వృద్ధి రేటు 4-5 నుంచి మనం 9-10 దాకా రీచ్ అయిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మనం వేరే వైపు అంటే అభివృద్ధి పదాన్ని కొంచెం వేగవంతం చేసింది గ్రోత్. అభివృద్ధి కంటే కూడా గ్రోత్ అనాలి మనం. కాబట్టి ఈ అయిన వాళ్ళు ఈ ఎల్పిజిలో అవకాశాలు దొరికిన వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. అసలు ఆ అవకాశాలను దొరకబట్టుకోలేని వాళ్ళు చాలామంది వెనకబడ్డారు అనమాట. అంటే లబ్ధి పొందినవాడు అట్లా పైకి వెళ్ళిపోయాడు, పొందనివాడు అట్లా కిందికి వెళ్ళిపోయాడు. అంటే అంతరాలు పెరిగిపోతున్నాయి. పూర్ ఉన్నవాడు ఇంకా పూర్ అయిపోతున్నాడు, ధనవంతుడు సంపాదించేవాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇది ఎల్పిజి యొక్క ఒక స్పెషాలిటీ అనమాట. ఇది అవుట్కమ్స్ ఆఫ్ ఎల్పిజిలో వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్స్ అది. అయితే ఈ దృష్టికోణంలో మనకి ఇంక్లూజన్ అని వచ్చింది. ఇంక్లూజన్ అన్న పదం మనకి 60s, 50sలో లేదు. వెల్ఫేర్ స్టేట్ అన్న కాన్సెప్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఎల్పిజి తర్వాత గ్రోత్ ఎక్కువ తర్వాత ఇంక్లూజన్ అన్నది వచ్చింది. అసలు ఏంది, వాట్ ఈజ్ ఇంక్లూజన్, దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే, ఇంక్లూజన్ అంటేనే ఇందాక చెప్పినట్టు ఇంక్లూడింగ్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద అంబిట్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే అభివృద్ధి ఏదైతే ఉందో దాని పరిధిలోకి రాలేకపోతున్న అభాగ్యులు అన్నట్టు. వీళ్ళ అభాగ్యులను ఈ డెవలప్మెంట్ దాంట్లోకి వాళ్ళని కూడా తీసుకురావడమే ఇంక్లూజన్ యొక్క ఉద్దేశం.
ఇక్కడ ఇంక్లూజన్ గురించి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి నావి. అవి ఏంటంటే ఇంక్లూజన్లో నాకు చాలా ఏవేవి ఇంక్లూజన్లో ఏవేవి వస్తాయి అన్నది మొట్టమొదటిగా కొన్ని ఏరియాలు వస్తాయి. అంటే భారతదేశంలో ఏరియాస్ అంటే బుందేల్ఖండ్ ఉంది, లేదంటే విదర్భ ఏరియా ఉంది, మన తెలంగాణ ఉంది, లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉంది, ఒరిస్సా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలు, ఇట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, ఇటువంటి వెనకబడిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఈ వెనకబడిన ప్రాంతాల కోసం ఈ వెనకబడిన ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో ఆ, పోటీపడి వాళ్ళతో పాటు సమానంగా అభివృద్ధి చెందట్లేదు. కాబట్టి ఈ ప్రాంతాలని ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఇంక్లూజన్లో నేను ఏమంటున్నా, ఫస్ట్ ఏరియాస్ అంటున్నా. కొన్ని ప్రాంతాలు మన నార్త్ ఈస్ట్ ఏరియా కోసం మనకు చాలా ప్యాకేజీలు ఉన్నాయి, కాశ్మీర్ కోసం ప్యాకేజీలు ఉన్నాయి, బుందేల్ఖండ్ కోసం ప్యాకేజీలు ఉన్నాయి, తర్వాత బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ అని, ఇవన్నీ యాక్చువల్లీ ఇంక్లూజన్ అనే కాన్సెప్టే ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా. కాకపోతే పదము కొత్తగా వచ్చింది మనకి. ఏరియాస్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం రంగాలు అంటున్నాం, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రంగాలు వెనకబడి ఉన్నాయి. రంగాలు రంగాలంటే మనం ప్రాథమిక రంగం అగ్రికల్చర్ నిజంగానే మనం టెక్నాలజికల్ కానీ ప్రొడక్టివిటీ పరంగా కానీ మిగతా రంగాలతో పోలిస్తే, ఒక హెవీ ఇండస్ట్రీతో పోలిస్తే, లేదంటే సర్వీస్ సెక్టర్తో పోలిస్తే వ్యవసాయ రంగము వెనుకబడింది. కాబట్టి ఈ రంగాన్ని కూడా మనం ఇంక్లూజన్లోకి కలపవచ్చు. అంటే ఈ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి, లేదంటే ఆ రంగమే యాక్చువల్గా. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, రూరల్ ఎకానమీ కోసం పాటుపడుతుంది అనమాట. ఇప్పుడు ఏరియాస్లో ఇంకో విషయం మర్చిపోయాను, ఇక్కడ అర్బన్ రూరల్ కూడా వస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, రూరల్ కొంచెం వెనకబడుతుంది. కాబట్టి ఈ అంతరాలు తగ్గించడానికి రూరల్ డెవలప్మెంట్ కోసం స్పెషల్గా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, లేదంటే పాలసీస్ ఏమున్నాయి, ఇది ఇంక్లూజన్లోకి వస్తుంది. ఏరియాలు, రంగాల్లో అగ్రికల్చరు, ఏరియాస్ ఒకటి సెక్టార్స్ అంటున్నాయి. ఇక్కడ సెక్టార్స్లో అగ్రికల్చర్ వస్తుంది. మిగతా ఇండస్ట్రీలో మనకి హెవీ ఇండస్ట్రీ ఇవన్నీ ఏమి రాకపోయినా మనకి ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏమున్నాయి అవి ఇంక్లూజన్లోకి వస్తుంది. సెక్టార్స్లో మీ ఇండస్ట్రీలో హెవీ ఇండస్ట్రీ, మిగతా ఇండస్ట్రీలో వాళ్ళంతా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. వాళ్ళ డబ్బులు ఉంటాయి, క్యాపిటల్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఈ చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల వాళ్ళకి అన్ని ఇంత వనరులు ఉండవు అనమాట. కాబట్టి వాళ్ళకి అంటే ఇండస్ట్రీ సెక్టార్లో ఎంఎస్ఎంఈ, కాబట్టి వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. ఇక ఖాదీ పరిశ్రమ అంటున్నాం, రూరల్ ఇండస్ట్రీస్, రూరల్ ఏరియాలో ఉండే ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా మనకి సెక్టార్స్ అనమాట. ఇంకా మూడవది మనుషుల పరంగా, అంటే ఈ వర్గాలు అంటున్నాం, వర్గాలు, కులాలు, మతాలు, భౌతిక పరిస్థితులు, ఏజ్ గ్రూపులు. అంటే ఇక్కడ ఈ మనుషుల పరంగా వర్గాలు ఇవన్నీ చెప్పినా కదా, దాని పరంగా క్యాస్ట్ పరంగా అంటే కేటగిరీ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. అంటే దీంట్లో మొత్తం ఎనిమిది రకాల జనాలు ఉన్నారనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. వీళ్ళంతా బై క్యాస్ట్ ఆర్ బై సోషల్ క్యాస్ట్ ఇన్ ద సెన్స్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనమాట. అది బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్స్, మైనారిటీస్, ఈ నలుగురు. నెక్స్ట్ బై ఏజ్ చిల్డ్రన్ ఉంటారు, బై జెండర్ ఉమెన్ ఉంటారు, బై ఏజే మళ్ళీ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఏజ్డ్. బై క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటున్నాం కదా మనం, ఇంతకుముందు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకునే వాళ్ళం, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నాం. కాబట్టి వీళ్ళు నలుగురు, చిల్డ్రన్, ఉమెన్, ఏజ్డ్, సో కాల్డ్ డిజేబుల్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్. ఈ 8 రకాల వర్గాలు లేదంటే ప్రజలు, ఈ 8 రకాల ప్రజలు, ఆ సెక్టార్స్, ఈ ఏరియాస్, వీటన్నింటినీ డెవలప్మెంట్ యాంబిట్లోకి తీసుకురావడానికి కోసం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏ చర్యలు చేపడుతున్నాయి, ఏ స్కీములు, ఏ రకమైన పాలసీ అవలంబిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంక్లూజన్కి, ఇక్కడ పావర్టీకి, ఇక్కడ పబ్లిక్ పాలసీకి చాలా లింక్ ఉందన్నమాట. ఈ పాలసీ దేని గురించి, వీటి గురించి ఉండొచ్చు. కాకపోతే అందుకే మనకి ప్రిలిమ్స్ అనేది ప్రిలిమ్స్ కూడా ఇంటర్ డిసిప్లినరీ. ఇప్పుడు ఇదే పాలసీ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి, పావర్టీకి సంబంధించి, డెమోగ్రఫీస్కి సంబంధించి కూడా పాపులేషన్ పాలసీ ఉంది, సోషల్ సెక్టర్, పబ్లిక్ పాలసీ అన్నింటిలో స్ప్రెడ్ అయి ఉంటుంది.
సరే ఇంక్లూజన్ అది. నెక్స్ట్ డెమోగ్రఫిక్స్. డెమోగ్రఫిక్స్ అనే టాపిక్ మనకి ఎకానమీలో ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీలో ఒకటి ఉంటుంది. జాగ్రఫీలో ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్, పాపులేషన్ సెన్సెస్, డెమోగ్రఫిక్స్లో వాట్ ఆర్ ద ఇండికేటర్స్. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏంటంటే సౌత్ ఇండియా టోటల్ ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ ఉంది, నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఈ డివైడ్ ఉందన్నమాట, పాపులేషన్ డివైడ్ అనేది బాగుంది, డీలిమిటేషన్ ఒక సమస్య ఉంది. కాబట్టి ఈ కాంటెక్స్లో డెమోగ్రఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జనాభా శాస్త్రం, జనాభా పరమైన ఎకానమీకి లింక్ ఉన్న జనాభా శాస్త్రం అనమాట ఇది. ఏది డెమోగ్రఫిక్స్. కాబట్టి ఎకానమీలో పెట్టింది ఇది. మన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, రెమిటెన్సెస్ వస్తున్నాయి. మనం చాలా మందిని మనం ఇక్కడ చదివించి స్కిల్ డెవలప్మెంట్ చేసి మనకి భారంగా మారబోయే లేదంటే మారే ప్రమాదం ఉన్న జనాభాని, అంటే మనం యువతని మనం సరిగ్గా ఎడ్యుకేట్ చేయకపోతే, స్కిల్ చేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్న దానికోసం మనం చాలా ట్రై చేస్తున్నాం. ఈ ఎక్కువ మన జనాభానంతా కూడా బాగా చదివించి విదేశాల్లో వర్క్ల కోసం మనం ప్రోత్సహిస్తున్నాం. విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి వాళ్ళు మనకి ఎకానమీకి రెమిటెన్సెస్ రూపంలో పంపిస్తున్నారు. ఇదంతా మనం డెమోగ్రఫిక్స్లో చదవచ్చు అనమాట. అంటే మైగ్రేషన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్, ఎన్ని రకాల, వాట్ ఆర్ ద ప్యాటర్న్స్ ఆఫ్ మైగ్రేషన్, దానివల్ల బెనిఫిట్స్ ఏంది, నష్టాలు ఏంది, ఈ డేటా ఏదైనా ఉంటే ఆ డేటా అంతా కూడా డెమోగ్రఫిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎన్సీఆర్టీ జాగ్రఫీలో బాగుంటుంది. ప్లస్ మన సెన్సస్ రిపోర్ట్లు, మన సివిల్స్ మెటీరియల్ ఏదైనా సరే అంటే మీరు ఈ పేపర్ చదివేటప్పుడు కూడా ఈ ఎకానమీ అంటే ఒక బుక్ పట్టుకొని 1000 పేజీల బుక్ 1వ పేజీ నుంచి 1000 పేజీల దాకా కొట్టడం కాదు. మనకి ఏది ఇంపార్టెంట్ వాడు చెప్పింది, అంటే ఇచ్చిన 5 యూనిట్లు 5 టాపిక్లు, ఆ టాపిక్ల పరంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ స్టడీ చేయండి. అవి వస్తున్నాయంటే అదే కంటిన్యూ చేయండి, రాకపోతే ఇంకొక ఆలోచన చేయండి. ఇది డెమోగ్రఫిక్స్. ఇంకా 5వ టాపిక్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. అంటే సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ అంటే ఏంది, సోషల్ సెక్టర్ అంటే ఏంది ఫస్ట్ తెలియాలి మనకి. సిలబస్ చదవడం ఒక్కటి ముఖ్యం కాదు, ఆ సిలబస్లో కాన్స్టిట్యూయెంట్స్ అంటారు. అంటే ఆ ట్రీ ఒకటి ఉంటుంది. అంటే నీకు ఒక మాను, ఒక కొమ్మ, ఒక చిన్న కొమ్మ, చిరు కొమ్మ, అంటే ఇట్లా దాని స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, స్కెల్టన్. ఆ స్కెల్టన్ తెలుసుకుంటే నీకు సగం ప్రిపరేషన్ అయిపోయినట్లే. దానికి జస్ట్ ఆకులు ఒక సంవత్సరం, ఆ సంవత్సరం ఆకులు రాలిపోతాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తుంది. కానీ ట్రీ ఎట్లే ఉంటుంది, కొమ్మలు ఎట్లే ఉంటుంది, చిరు కొమ్మలు కూడా అట్లే ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్లో మీరు ఇది అంటే ఏంది, దీంట్లో ఏముంటాయి అన్న దాంట్లో మీరు సగం ప్రిపరేషన్ అయిపోయింది. సోషల్ సెక్టర్ అంటే ఏంది, అసలు ఏమేమి చూడాలి అన్నప్పుడు నువ్వు ఒకదా సెర్చ్ చేయాలి. కనీసం ఒక నెట్లో సెర్చ్ చేస్తే సోషల్ సెక్టర్ అంటే ఏవే వస్తాయి. హెల్త్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుందా, స్కిల్ డెవలప్మెంట్ వస్తుందా, హౌసింగ్ వస్తుందా, లేదంటే మన హెల్త్ వస్తుందా, ఆ తర్వాత శానిటేషన్, డ్రైనేజ్, ఇవన్నీ దాంట్లో వస్తాయి లేదా మరి చెక్ చేసుకోవాలి. సోషల్ సెక్టర్ అంటే ఏవి అన్నప్పుడు దానికి సంబంధించిన న్యూస్, దానికి సంబంధించిన మెటీరియల్, దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నువ్వు స్టడీ చేయొచ్చు అనమాట. ఇంత అవగాహన ఉంటే ఇప్పుడు ఇవి 5 టాపిక్లు, ఇవి 5 టాపిక్లు, మొత్తం 10. ఈ గవర్నెన్స్ అనేది 11. ఈ 11 టాపిక్లు నీ మైండ్లో కంపార్ట్మెంట్స్ తయారు చేసుకోవాలి. ఆ అరల్లో నువ్వు చదివినా ఏ అరలో వేద్దాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ వేద్దామా, పావర్టీ వేద్దామా, పొలిటికల్ సిస్టమ్ వేద్దామా, రైట్స్ ఇష్యూస్లో వేద్దామా, నువ్వు వెంటనే చదివినట్లుగా న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీంతో ఎంజాయ్ చేస్తూ నీ ఎగ్జామ్లో నీకు తెలియకుండానే చాలా క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఈ సిలబస్ మీద నీకు గ్రిప్ అంటే ఇన్ ద సెన్స్ నాకు సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ తెలుసు కాదు. సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ అంటే సోషల్ సెక్టార్ అంటే ఏముంటుందో నీకు తెలిసి ఉండాలి. ఆ తెలిసినప్పుడు దాంట్లో ఉండే న్యూస్, దాంట్లో ఉండే మెటీరియల్, నీకు ఏ మెటీరియల్ చదివినా దీంట్లో తెచ్చుకోవాలి నువ్వు. అంటే నువ్వు టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఒక పేపర్ సాసర్ ఇస్తారు, అక్కడ ఏదో తింటావు, కేక్ తింటావు, ఆ పేపర్ సాసర్ మీద ఏదో మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ చూసినప్పుడు కూడా యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్సర్ట్ దట్ పర్టికులర్ టాపిక్ ఇంటూ 1 అర. అంటే ఒక కంపార్ట్మెంట్లో నువ్వు ఎంత చెత్త మెటీరియల్ చదివినా నువ్వు ఈ కంపార్ట్మెంట్లో వేసేంత స్కిల్ నువ్వు డెవలప్ చేసుకుంటే నీకు ప్రిలిమ్స్ అన్నది చాలా కేక్ వాక్ అనమాట. ఇవి 5 టాపిక్లు, ఇవి 5 + 1 6 టాపిక్లు. ఇక్కడ నేను ఈ 3 బుక్లు, రెండు బుక్లు, ఈ బడ్జెట్, వీటి ప్రాధాన్యత చెప్పదలుచుకున్నా. ఇండియా